నమస్తే. ఎక్కడ చూసినా సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బైపోల్ ఏదైతుందో దీని గురించి చర్చ జరుగుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట అంటే దాదాపుగా ఇప్పటికి గంటన్నర అయిపోతుంది. 1 గంట వరకు 31.94% పోలింగ్ అయితే ఎగ్జాక్ట్‌గా టైం 2:45కి దాదాపుగా 41% పోలింగ్ అయినట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే ఇంకా 2 గంటల 45 నిమిషాలకే 41 అయిపోయిందంటే దాదాపుగా ఈరోజు ఈవినింగ్ చూస్తున్నట్లయితే 65 నుంచి దాదాపుగా 75% ఇక్కడ పోలింగ్ అయితే జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే నార్మల్ ఎన్నికలు జరిగినప్పుడు 2023లో జరిగినప్పుడు మనకి దాదాపు 48-50% మాత్రమే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోలైందనమాట షేరింగ్ ఇది. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 65 నుంచి 75 వరకు. ఎందుకంటే ప్రతి పార్టీ 3 పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా ఖచ్చితంగా ఓటర్ని మొబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు. మనం చూసాం కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అన్నీ కూడాను వాళ్ళు ఓట్లు రాబడ్డానికి ఏ విధంగా ప్రచారం చేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసు అధికారులు అంటే కొంతమంది అధికార పార్టీకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని సునీత మండిపడ్డారనమాట. కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాడుపడుతున్నారని కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు చాలామంది. అయితే వాళ్ళని అడ్డుకోవడానికి మీరెవరంటూ కూడా పోలీసులపై సునీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే సునీత కానీ లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంత లోపలికి వెళ్తున్నారు, వాగ్వాదాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత సునీతనైతే ఇక్కడ పోలీసులు హోల్డ్ చేశారు. అలాంటప్పుడు ఆమె 14వ తేదీ తర్వాత చూసుకుందామని చెప్పేసి పోలీసులు తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. సో ఇదొక బిగ్ అప్డేట్ అనమాట. అయితే ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ మరి ఇక్కడైతే పోలీసులు 14వ తారీఖు తర్వాత మనం చూసుకుందాం అంటున్నారు. దాని తర్వాత ఆశా వర్కర్లను ఉద్యోగుల పేరుతో బెదిరిస్తున్నారని చెప్పేసి విమర్శ. ఇక కాంగ్రెస్ స్థానికేతర నేతలపైన కూడా కొంతమంది మనం మార్నింగ్ చూసాం, మట్టా దయానంద్ కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చేసి వాళ్ళందరినీ కొంత ప్రలోభ పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరీ ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ కొన్ని పోలింగ్ బూతులలో ఓటర్లకి కాంగ్రెస్ వాళ్ళు బ్రౌచర్లు పంచుతున్నారు అంటూ కూడా ఇక్కడ షేక్పేట దగ్గర కొంత ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు అంటే ఇక్కడ ముఖ్యంగా ఓటర్లు తగ్గారని చెప్పేసి పోలింగ్ బూత్ల వద్ద కాంగ్రెస్ బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. దీంతో పాటు బూత్ నెంబర్ 14, 16, 18 అలాగే 23 దగ్గర కూడా పోలింగ్ కేంద్రాల్లో కొంతమేర వివాదం నెలకొంది. ఎస్పెషల్లీ షేక్పేట ప్రాంతంలో అయితే ఇక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. దాదాపుగా పోలింగ్ బూత్ నెంబర్ 30లో ఇక్కడ ఈవీఎం మొరాయించినట్లు కూడా తెలుస్తుంది. సో మనం ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బ్రోచర్లు పంచుతున్నారు అని కొంతమంది ఓటర్లే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రానికి ఎవరి బండారం ఏంటి, అసలు రిజల్ట్ ఏంటి అనేది కూడా, ఎవరు గెలవబోతున్నారు జూబ్లీ హిల్స్లో అనేది కూడా ఈరోజు సాయంత్రానికి అయితే తెలుస్తుంది. దాదాపుగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పోలింగ్ పర్సెంట్ ఈసారి పెరుగుద్ది అని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దట్టు మనకి ఇప్పుడు నియర్లీ ఈ టైం అయ్యేపటికే 41%, 1 గంటకే 32% వచ్చిందంటే దాదాపు ఈరోజు అంటే 5 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది రెహమత్ నగర్ కానీ, ఇంకా ఎర్రగడ్డ ప్రాంతం కానీ, ఇంద్రానగర్ గడ్డ, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక వెంగళరావు నగర్ ఇలాంటి ప్రాంతాలు ఏవైతున్నాయో కొంతమంది కార్మికులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఓట్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి పార్టీలన్నీ కూడాను ఈ యొక్క ఏదైతే కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలని టార్గెట్ చేసి ఖచ్చితంగా ఓట్ షేరింగ్ పెంచాలి. ఎవరైతే ఇప్పటివరకు బూత్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కొంతమేర ముందంజలో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి ముఖ్యంగా తెలుసు అనమాట. సో ఈరోజు సాయంత్రానికి చూద్దాం. 6:30 తర్వాత చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిందే మరి.